కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంగ సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 బంగారాన్నొదిలి బండరాయి నడుగు మనందరం అభిమానించే నాయకులు ఎప్పుడా ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారు మరొక 5 నిమిషాల లోపు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. దయచేసి వేదిక దక్కి లెఫ్ట్ సైడ్ మీరందరూ కూడా వేదిక ముందుకు రావాలి. అందరూ కూడా వేదిక ముందుకు రావాలి. ఎందుకంటే లోకేష్ గారు డైరెక్ట్ గా వేదిక దగ్గరకు వస్తారు. ఎక్కడ ఎవరిని కలవడానికి అవకాశం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. కుర్చీలు కూడా ఎక్కడ ఉన్న కుర్చీలు అక్కడే ఉంచి మీరు కూర్చోవాలి. దయచేసి వాటిని కదపొద్దు. అన్న యూనిట్ ఇన్ఛార్జెస్ బూత్ ఇన్ఛార్జెస్ ఉన్న గ్యాలరీ మొత్తం ఎవరు నిలబడొద్దు, కూర్చోవాలి. కూర్చోండి ప్లీజ్. అన్న అన్న మీకే ఎల్లో షర్ట్ సార్, కూర్చోండి ప్లీజ్, సహకరించండి. రవి అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ పూర్ణ పూర్ణ ఆ నాయకులందరినీ లోపలికి తీసుకోండి. ఎవరిని ఆపొద్దు ప్లీజ్. చల్లా ఎవరు అక్కడ నిలబడద్దు. సార్ వచ్చేసారు, రండి. వైట్ షర్ట్ బ్రదర్ మీరందరూ రావాలి. సార్ వచ్చేసారు. 2 minutes. అన్న మీరు కూడా కూర్చోండి. అందరూ కూర్చోవాలి. గ్యాలరీస్ లో ఎవరు నిలబడొద్దు సోదర. కుర్చీలు ఉన్నాయి కదా, కూర్చోండి. సహకరించాలి. అందరం కలిసి విజయవంతం చేసుకోవాలి.
అత్యద్భుతంగా వచ్చారు కార్యకర్తలు, నాయకులు అత్యద్భుతంగా వచ్చారు. కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణతో ఉంటే ఈ శంఖారావం విజయవంతం అవుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. స్లోగా నెట్టుకోకండి, ఎవరు నెట్టుకోకండి. దయచేసి అందరూ ఓపికగా కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. చాలా అద్భుతంగా శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక నిమిషంలో మన అందరం అభిమానించేటువంటి యువ నాయకులు మన కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం, ప్రజలకి భరోసా కల్పించడం కోసం 226 రోజులు దాదాపు 97 నియోజకవర్గాల మీదుగా 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి నాయకులు నారా లోకేష్ బాబు గారు. ఒక్కసారి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం సౌండ్ వినపల్ల. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఇంతకు 10 రెట్టింపు ఉత్సాహంతో లోకేష్ గారు వచ్చినప్పుడు మనం స్వాగతం పలకాలి. ఓకేనా? ఓకేనా? లోకేష్ గారిని ఆహ్వానిద్దామా? ఓకే, థ్యాంక్ యూ. చల్లా పూర్ణ మీరు తీసుకోండి వాళ్ళందరినీ. అన్న అందరు వచ్చేయండి. సార్ వచ్చేసారు, బయలుదేరారు బస్ దగ్గర నుంచి. వచ్చేసేయండి. దూరంగా అక్కడ పార్కింగ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ తొందరగా వచ్చేయండి. తొందరగా వచ్చేయాలి. సార్ వచ్చేసారు. మీరు కూడా ఇక్కడ ఎవరిని కలవరు దయచేసి. సార్ని వాలంటీర్స్ రెడీ రెడీ పంపించాలి. చల్లా ఈ లాస్ట్ వరకు తీసుకోండి. అడ్జస్ట్ చేయండి. ఎవరు నిలబడద్దు, కూర్చోవాలి. తమ్ముడు ఫ్రంట్ గ్యాలరీ వాళ్ళు కానీ మిడిల్ గ్యాలరీ వాళ్ళు కానీ ఎవ్వరు నిలబడడానికి వీల్లేదు. అప్పుడే మనం అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టు జరుగుతుంది. ప్రాంగణం మొత్తం మీద ఎవ్వరూ నిలబడడానికి వీల్లేదు. కూర్చోండి, అందరూ కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మనందరి యువనేత, మన అభిమాన నాయకులు నందమూరి తారక రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో యువగలం దళపతిగా శంఖారావం పూరించడానికి నేడు మన మద్దతు ఇచ్చేస్తున్నటువంటి లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. యువగలం దళపతి నవశకానికి నాంది పలికినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. యువగలం దళపతి నవశకం నాంది, నవశకానికి నాంది శంఖారావం పూరించడానికి విచ్చేసిన లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. లోకేష్ గారి నాయకత్వం, 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 లోకేష్ గారి నాయకత్వం. వినపడాల. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ గారి నాయకత్వం,
లోకేష్ గారి నాయకత్వం. కార్యకర్తల్ని కడుపులో పెట్టి చూసుకున్నటువంటి వ్యక్తి మన లోకేష్ గారు. ఈ రోజు రాష్ట్రంలో సాంగ్ అందరు కూర్చోవాలి. అన్న కూర్చోండి, అందరు కూర్చోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ గారి నాయకత్వం. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. అన్న కూర్చోవాలి దయచేసి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంతో కసితో పనిచేయాలి. మనం కూర్చోవాలి. అన్న ప్లీజ్ కూర్చోండి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది. అందరూ కూర్చోవాలి. అన్నా ప్లీజ్ కూర్చోండి. అన్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తమ్ముడు మీరందరూ కూర్చోవాలి. రెండోసారి చెప్పను, కూర్చోండి. మీరు ఆగండి. క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకు నేను చెప్తున్నా, క్రమశిక్షణకు మనం మారు పేరు పద్ధతి నేర్చుకోవాలి. మీరు కూర్చోమన్నప్పుడు గౌరవంగా కూర్చోవాలి. రెండోసారి నేను చెప్పే అలవాటు లేదు. థ్యాంక్ యూ. అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, 5 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలన అంతం చేయడానికి రాష్ట్ర ప్రజలకు అండగా నేనున్నానని యువగళం పాదయాత్ర పేరుతో జనాల మధ్యకొచ్చి 3000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసుకొని మరి తర్వాత ఏమో 120 నియోజకవర్గాలు మిగిలిపోయాయంటే మేము అడిగాం, అన్నా మా నియోజకవర్గాలు తప్పిపోయాయంటే లేదన్నా తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంకి వస్తానని చెప్పి ఈవేళ ఈ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా మరి పాతపట్నం నియోజకవర్గానికి మరి దిశ నిర్దేశించడానికి మన నియోజకవర్గానికి వచ్చిన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. అలాగే మండల నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి గలం పార్లమెంట్ లో వినిపించిన ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మరి కోరి రవికుమార్ గారికి, అలాగే ఇప్పుడే వస్తున్న మన గేదెల చైతన్య గారికి స్వాగతం. అలాగే మరి మన వేపాడ చిరంజీవులు గారు ఎమ్మెల్సీ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి వేదిక నుంచి మిగతా పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ శంఖారావం అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది ఒక నూతన శకానికి నాంది.
ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయంటే అదేదో తెలుగుదేశం నాయకులకో లేకపోతే వైసీపీ నాయకులకో మరి ఒక వాళ్ళ సొంతం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు తీర్చడానికి మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీలు రెండు కలిసి పనిచేస్తున్నాయి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మన కోసం, మన పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల కోసం ఈవేళ చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు. మన నాయకుడు విజనరీ ఉన్న నాయకుడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రెజనరీ నాయకుడు. అది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్య వైద్య రంగాల్లో అన్ని విధాలా నాశనం చేసి మరి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి చాలా మంది ఈ మధ్యన మాట్లాడుతూ జగన్ సీఎం మరొకసారి చేయాలంటున్నారు. ఎందుకు చేయాలి సీఎం? ఇసుక దోపిడీ చేసుకున్నందుక, లిక్కర్ డబ్బులు దోచుకున్నందుక, మద్యం రేట్లు పెంచి విపరీతమైన డబ్బులు దోచుకున్నందుక, నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల సొమ్ము దోచుకున్నందుక మళ్ళీ జగన్ సీఎం చేయాలి. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినందుక జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. అలాగే యువతని వంచి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాలను మింగేసినందుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి. ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుక డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినందుకు సీఎం జగన్ చేయాలి. అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. సార్, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి ఒకటే ఆధారం, వ్యవసాయమే ఆధారం. మరొక ఆధారం లేదు. వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే కాకుండా మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం డౌన్ అన్నందుకు నా మీద 6 కేసులు, మా అబ్బాయి మీద 7 కేసులు, 22 ఉన్నాయట సార్ మీద. సార్ ఇదే కాదు, ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు. అలాగే ఒక మర్డర్ కేసు 84 సంవత్సరాల అగతముడు బైరేనాయుడు ఉంటే ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన అల్లుడికి అందరిని కూడా ఇరికించి ఆయన్నేమో మరి 90 రోజులు జైల్లో ఉంచారు. మనం హైకోర్టులోకి వెళ్లి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మనకు బెయిల్ మంజూరు అయింది. అయితే ఇన్ని కష్టాలు పడ్డాం. మరి ఏదైతే రోడ్డు ఎక్కి ఇక్కడ రామ్మోహన్ నాయుడు, నేను, కోనరావు గారు ఇక్కడ కోవిలు కొట్టిస్తే దాని దగ్గరికి వచ్చామని చెప్పి మా ముగ్గురు మీదతో పాటు సుమారు 100 మంది మా కార్యకర్తల మీద కేసులు. ఇవే కావు, ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసు, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు. ఇటువంటి కేసులు వందలాది కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్నపోటుతో ఆ కేసులన్నీ రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే సార్, మరొక ముఖ్యమైన విషయం, ఈ 5 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సునిశ్చితంగా పార్టీ గత 5 సంవత్సరాల్లో ఏ పిలిపించిందో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేసిన ఘనత నా తెలుగుదేశం తమ్ముళ్ళకి, సోదరిమణికి దక్కుతుంది. అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మరి హిరమండలంలో బై ఎలక్షన్ వచ్చింది.
జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొడుకు నిలబడ్డాడు. ఆ రోజు నిన్ను నియోజకవర్గం 5 మండలాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 5 మండలాల కార్యకర్తలకే ఒకటే కోరాను, మీరు ప్రతిరోజు మీకు తెలిసిన చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరికి మీరు పట్టుకొని మీరు హిరమండలం వచ్చి హిరమండలం మండలంలో ఏ ఊర్లో ఒక్క ఓటు దొరికినా మీరు ఒక్క ఓటేని సాధించండి అని నేను సంపాదించాలని కోరితే పాతపట్నం నుంచి 5 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కొడుకుని చిత్తుగా ఓడించి 2021లో మేము జడ్పీటీసీ బై ఎలక్షన్ లో 59 ఓట్లతో గెలుచుకున్నాం. సార్ ఆ ఎన్నికల్లో ముందు 2019లో జరిగిన ఎన్నికల్లో 4200 మండలం మైనస్ మనకి. కానీ 2 సంవత్సరాల్లో ఆ ముందు 9వ తారీఖున ఇదే స్థానానికి మినిస్టర్ సీఎం గారు కూడా వచ్చారు. ఆ 11వ తారీఖున జరిగిన ఎన్నికల్లో మన క్యాండిడేట్ ని జడ్పీటీసీ బుచ్చిబాబు గారిని 59 ఓట్లతో మనకు గెలిపించిన కార్యకర్తలు. సార్ ఇంకొకటి, ఆ రోజు మరియు అధికార పార్టీ బలం వాళ్ళతో రిజల్ట్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ రోజు నాన్నగారు మాట్లాడారు, రమణ నేనున్నాను, ఏది అయిపోయినా వదలకు, ఎట్టి పరిస్థితులు లేకపోతే రేపు నేను అసెంబ్లీలో చూసుకుంటాను, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చూసుకుంటాను, మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గని చెప్తే ఆ రోజు మా పిఏ ఒక పిలిపిచ్చాడు సార్. నాకు అప్పుడు 1000-1500 మంది ఉన్నారు అక్కడ. వాట్సాప్లో సోషల్ మీడియాలో ఒక పిలిపిస్తే కొన్ని వేల మంది 45 నిమిషాల్లో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నియోజకవర్గంలో. మరి ఇదే కాకుండా మనం ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా మనం పిలిపిస్తే బాదుడే కార్యక్రమం ఈ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో పాతపట్నం నియోజకవర్గం ఉంది. అలాగే మరి ఇదేం కర్మ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మొదటి స్థానం పాతపట్నం ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో కూడా జోన్లో ఈ 5 జిల్లాల ఉత్తరాంధ్ర జోన్లో జోన్ నెంబర్ 1లో 2వ పొజిషన్లో పాతపట్నం నియోజకవర్గం పెట్టారు. ఇదంతా నా కార్యకర్తల కష్టం, వాళ్ళ కష్టమే. మరి ఈవేళ మనకందరికీ చేదోడు సార్. ఈ కార్యకర్తలకి గత 50 సంవత్సరాలుగా మరి మా కుటుంబాన్ని గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న ఈ కార్యకర్తలకి ఎన్ని పనులు చేసినా నేను కానీ మన పార్టీ కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు శిరస్సు వంచి వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామ కావాలన్నా, మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. దానికి తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా, జనసేన సైనికులందరూ కూడా మరి కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు ఈ సభ ద్వారా మనం మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, అలాగే మరి సుమారు మన అభివృద్ధికి మన నియోజకవర్గంలో నాన్నగారి టైంలో మరి 2014-19 మధ్యన సుమారు 10,000 ఇల్లు ఈ నియోజకవర్గంలో కట్టించి మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం సార్. అలాగే 650 కోట్లతో కరకట్ల నిర్మాణానికి మనం చేస్తే మరి ప్రభుత్వం శాంక్షన్ చేసి స్టార్ట్ చేశాం. 8% వర్క్లు అయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% వర్క్ జరగలేదని వర్క్లు ఆపేయడం జరిగింది సార్. మరి ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా మీరున్నప్పుడు మీ సహకారంతో కొన్ని 100 కిలోమీటర్లేమో సీసీ రహదారులు, సీసీ కాలువలు, బిల్డింగులు అన్ని మీ సహకారంతో కట్టుకున్నాం సార్. అలాగే మంచినీటి స్కీములు కానివ్వండి, అలాగే వాటర్ స్కీములు, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానివ్వండి, అన్ని కూడా మన టైంలో ఒక 5 కార్యక్రమాలు చేసుకున్నాం. మరొక 5 శాంక్షన్ అయినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు సార్. తర్వాత గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కొంతవరకు మనం కల్పించాం. అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది సోలార్తో. అలాగే మరి వంశధార నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2013 చట్టం ఇస్తామన్నారు, ఇచ్చారా? 2013 చట్టం ఇస్తామని చెప్పి
మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి అదనపు పరిహారం కింద ఇచ్చి అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం. మరి మొన్న నాన్నగారు వచ్చినప్పుడు మరి కొత్తూరు మీటింగ్లో మరి మేము మాట్లాడడం జరిగింది సార్. సార్ కూడా మాట ఇచ్చారు, నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆయనే మాట ఇవ్వడం జరిగింది. తర్వాత మా నియోజకవర్గానికి మీరు వచ్చిన సందర్భంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాకు కాబోయే నాయకులు మీరే కాబట్టి మేము ఏ కోరికలు కోరినా మా కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. పాతపట్నం ఒక మారుమూల నియోజకవర్గం, ఒరిస్సా బార్డర్లో ఉన్న నియోజకవర్గం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా పాతపట్నం మొదటి నుంచి ఉంది జిల్లాలో. ఇక్కడ పాలిటెక్నికల్ కానీ టెక్నికల్గా ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు పాలిటెక్నికల్ కాలేజీ పాతపట్నం నియోజకవర్గాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా చదువుకోవడానికి వెనకబడి పెడతాం కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మహిళా జూనియర్ కళాశాల కూడా ఒకటి మంజూరు చేయాలని మీకు ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే నిరుద్యోగ యువకులు చదువుకొని పని పాటు లేకుండా ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలై మరి దుర్భరమైన బాధలు అనుభవిస్తున్నారు. మీరు దయచేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నాను. అలాగే మరి జిల్లాల బైఫర్కేషన్లో మరి ఐటీడీ ఏమో మాకు దూరం అయిపోయింది. మరి ఇటు పాతపట్నం కానీ మన్సా కానీ మన 2 నియోజకవర్గాలు కలిపితే ట్రైబుల్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. దయచేసి పాతపట్నం నియోజకవర్గంలో ఒక ఐటీడీ అని కూడా ప్రతిపాదన చేసి మంజూరు చేయాలని సందర్భంగా మీకు కోరుతున్నాను. అలాగే మరి వంశధార కరకట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలని కూడా మీకు కోరుతున్నాను సార్. అలాగే వైద్యానికి దూరంగా ఉన్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా 60-70 కిలోమీటర్లు మనిషికాకుళం వెళ్లే వరకు మాకు హాస్పిటల్ అందుబాటులో లేవు సార్. మరి ఈ నియోజకవర్గానికి నాన్నగారి టైంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తూరుకి మంజూరు అయితే ఆ హాస్పిటల్ని మరి మా రెడ్డమ్మ ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ సొంత నియోజకవర్గానికి తరలించుకెళ్లిపోయింది. అది కూడా మాకు ఇక్కడ పాతపట్నం హెడ్ క్వార్టర్లో మరి మెడికల్ సైడ్ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా మార్చాలని నేను మీకు కోరుతున్నాను సార్. తర్వాత మరి మన ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్యే కోసం చెప్పాలా సార్? వలస పక్షి ఎక్కడి నుంచో వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ ఆ సర్కిల్ వేరు, ఈ గల్లీ సర్కిల్ వేరు. మరి ఈ గల్లీలో 12 గంటల వరకు 1 గంట వరకు ఆవిడ లెగిసే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వచ్చి మరి లెగిసిన తర్వాత కనీసం కార్యకర్తలకి ముఖం కూడా చూపించడానికి టైం లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వలసలు రావడానికి కొన్ని వందల వేల మంది రెడీగా ఉన్నారు సార్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. అలాగే మరి ఆవిడ అవినీతి అంటే లెక్కలేదు. ఒక ఇసుకే కాదు, ఇసుక ఒక విధంగా ఇసుక దోపిడీ జరుగుతుంది వంశధార నదిలో. మరొక దగ్గర పాతపట్నం హెడ్ క్వార్టర్లో ఒక 2 ఎకరాల ఆర్టీసీ కాంప్లెక్స్ సైట్ ఉంటే ఆ సైట్ ను కబ్జా చేసింది. అలాగే మరి మన బంగ్లా హై స్కూల్ గ్రౌండ్ ఒక 40 సెంట్లు ఉంటే ఆ 40 సెంట్లో కూడా మరి ప్రయత్నాలు జరిగినాయి, డబ్బులు చేతులు మారినాయి, కానీ కోర్టుకు వెళ్ళి అది ఆపించడం జరిగింది సార్. అలాగే మరి గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా వర్కులు చేసుకుంటుంది, అవునా కాదా? వర్కులు చేసుకుంటుంది. చిన్న కాంట్రాక్టులు కూడా పనులు చేస్తే వాళ్ళ దగ్గర 5% తక్కువ లేకుండా పర్సంటేజ్ తీసుకొని ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కరప్షన్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఎవరు? రెడ్డి శాంతి రెడ్డమ్మ పెద్ద పనుల నుంచి చిన్న పనుల కొరకు కూడా కమిషన్లు కొట్టేస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి నిలుసార్, అవినీతి ఫుల్. అది సార్ మా నియోజకవర్గంలో. మరి ఇప్పుడున్న పరిస్థితి
ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారికి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ మధ్యన ఎక్కడో పోస్టర్లు చూస్తున్నాం సార్, సిద్ధం సిద్ధం అని. ఎందుకు సిద్ధం? ఢిల్లీ వెళ్ళిపోవడానికి ఒకరు సిద్ధం, తాడేపల్లి నుంచి జైలుకి వెళ్ళడానికి ఒకరు సిద్ధం అని చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మీ రాక మొట్టమొదటిసారి పాతిపట్నం నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టారు. మరి మా నాయకులు మా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు రా కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, ఈరోజు వచ్చారు, అదే మాకు చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ కనుసన్నల్లో మీ అడుగుజాడల్లో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి చక్కని అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ పాతిపట్నం నియోజకవర్గ నలుచెరకల నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అలాగే వేదికను ఆశీర్లైన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గేదెల చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, శ్రీకాకుళం జిల్లా నాయకులు కోన్ రవికుమార్ గారికి, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిన్ చంద్రమోహన్ గారికి, మామిడి గోవిందరావు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమర సంకారానికి విచ్చేసినటువంటి జనసేన సైనికులకి, అదే రకంగా టీడీపీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలకి మరొక 50 రోజుల దూరంలో ఈ పులివెందల పిల్లి ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు కూడా సిద్ధం 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 అని మరుగుతున్నాడు. దేనికోసం నువ్వు మరుగుతున్నావు? దాదాపు 5 సంవత్సరాల పాలనలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను వంచి దానికోసం మీరు సిద్ధపడుతున్నారా? అదే రకంగా ఇసుకని ఆపేసి 32 మంది భవన నిర్మాణ కార్మికులని ఆత్మ బలిదానాల వల్ల ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. దానికి మీరు సిద్ధం చేశారా? అదే రకంగా ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కడతానన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేనికి నువ్వు సిద్ధపడుతున్నాం? దేనికి సిద్ధపడుతున్నాం? ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్ అనే కైండ్ లో ఈ రోజు ఇడుపులపాయం మేడ్ లిక్కర్ గా తయారైంది. ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మందమ్ముకుంటున్నాడు. మందమ్ముకునే స్థాయికి దిగజారాడు ఈ ముఖ్యమంత్రి. అదే రకంగా మేం చెప్తున్నాం, ఈ శంకారావం నుంచి లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధం నిన్ను జైలుకి పంపించడానికి, మేము సిద్ధం నిన్ను గద్దె దించడానికి, మేము సిద్ధం ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి. అదే రకంగా జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కింద 26 జిల్లాలుగా విడదీసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ లేకుండా చేశారు సార్. పూర్తిగా గిరిజన సమస్యలు, గిరిజన ప్రాంత వాసులందరూ కూడా ఐటీడీఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన ఉమ్మడి ప్రభుత్వంలో ఐటీడీఏ అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే రకంగా దారి పొడవునా నియోజకవర్గంలో నదీ జలాలు ఉన్నా సరే ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటికి, గుక్కెడు తాగునీటికి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఈ రోజుకి ఉన్నాయి. వంశధార నిర్వాసితుల సమస్యకు వస్తే 2013 భూసేకరణ చట్టం ఇస్తామని చెప్పి పూర్తిగా విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్వాసిత గ్రామాల్లో తిరిగి ఓట్లు అడిగి ఓట్లు దండుకొని ఈ రోజు గెలిచి ఈ రోజు నిర్వాసితులకు మొండి చేయి చూపించినటువంటి ఈ ప్రభుత్వం. అదే రకంగా స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా సరే ఈ రోజుకి నేటికి కూడా ఒక 100 మీటర్ల బ్రిడ్జ్ కూడా వేసుకోలేని పరిస్థితిలో ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ముంబై వెళ్ళినా
మా పాతపట్నం ఆడపడుచులు అక్కడ రాయి రప్ప ఇసుక మోసుకొని వలసలు ఎక్కువగా కారణం ఉన్నాయి సార్. మీరు ప్రీవియస్ గా ఐటీ మినిస్టర్ గా మీరు ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రిగా. ఈ రాబోయే రోజుల్లో కూడా మీ నుంచి పాతపట్నంకి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రభుత్వం ఇది. కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్లేవా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని తిట్లు తిట్టారంటే ఈ జిల్లా నుంచి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్ళీ వెళ్లి సీటు తెచ్చుకొని ఈ రోజు కనీసం ఒక 10 మీటర్ల రోడ్డు స్పీకర్ అండ్ ఆయన కూడా 10 మీటర్ల రోడ్డు వేసుకోవాలని దౌర్భాగ్యం. సిగ్గుండాలి. మా వాసులు హిరమండలం, కొత్తూరు, ఎల్లన్పేట మండల వాస్తవ్యులు పూర్తిగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే ఆ 10 కిలోమీటర్ల రోడ్డు నరకం సార్. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో కోడిరామూత్ స్టేడియం ఏదైతే ఉందో ఒక ఇండియన్ హెర్క్యులస్ గా కోడిరామూత్ గారిని పిలుచుకుంటాం. ఒలింపిక్ విజేత మన కర్ణం మల్లేశ్వర్ గారు ఉన్నారు. ఈ రోజు ఆ స్టేడియమే లేకుండా చేసేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి హామీ కూడా ఇచ్చారు, 19 కోట్లు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి 2021లో 2024 వచ్చింది. ఈ రోజు వరకు లేదు. క్రీడలకి పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా అండ్ స్పెషల్లీ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద చేయాలని కోరుకుంటున్నాం సార్, స్పోర్ట్స్ పైన. అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసుకుంటే మరొక మంత్రి శ్రీ అప్పలరాజు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారి పైన, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి పైన. పూర్తి స్థాయిలో విమర్శలే. ఆయన సామాజిక వర్గానికి చేయాల్సిన న్యాయం కూడాను దాదాపు 193 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారి ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జెట్టి కూడా కట్టలేనటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు. ఈయన మాట్లాడేది మనం ప్రశ్నిస్తున్నాం. పాలన ఎండగడితే వాళ్ళు మన వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు మన పైన. సో ఈ రకంగా చివరగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా. గద్దెనెక్కినప్పటి నుంచి కూడాను ఢిల్లీ నుంచి వచ్చారు. అమ్మా మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం, ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం. ఒక సామాన్యుడికి అర్జీ ఇద్దాం అనుకుని ఇంటికి వెళ్తే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనందరికీ సూర్యోదయం 5 గంటలకి 6 గంటలకు అవుతుంది. అదే సూర్యోదయం ఆ ఎమ్మెల్యేకి మాత్రం 12 గంటలకు అవుతుంది. ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తాం సామాన్యులు, ఒక అర్జీ పెట్టుకోవడానికి. అమ్మా మాకు ఈ సమస్య ఉంది తీర్చంటే 12 గంటల వరకు ఆవిడ లేవడు సార్, బయటికి రారు. కనీసం ఏం చెప్తున్నారు, ప్రజలు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారనేది చూడరు. ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా కూడా టీడీపీ జనసేన అనేక సమస్యల మీద, ఏదైతే వీళ్ళు మట్టి కూడా దోపిడీ చేస్తున్నారు పాతపట్నంలో, మట్టి కూడా తింటూ బతుకుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీని మీద పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పాతపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే రకంగా చివరిగా నా మాటలు నేను చెప్పాలి. మన అన్న రామ్మోహన్ నాయుడు గారు దాదాపు మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు 23 మంది ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి మన పార్లమెంట్లో సమస్య ఇది, మన పార్లమెంట్లో సమస్య ఇది ఉంది. ప్రతి సమస్య ప్రతి సెషన్లో కూడా రాష్ట్రంలో, అదే చెప్తున్నా, రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా సరే ఆయనే మాట్లాడాలి. మీ 23 మందిలు ఏం పీకుతున్నారు, 23 మంది ఎంపీలు ఏం పీకుతున్నారయ్యా? ఒకే ఒక వ్యక్తి ప్రతిసారి ప్రతి సెషన్ కూడా పూర్తిగా ఒక ప్రాపర్ యూటిలైజేషన్ యూజ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ గారితో ఈ యువగలం అనే నినాదం ఎత్తుకొని ఆ పాదయాత్ర ఏదైతే చేపట్టారో, వీఆర్ సో ఇన్స్పైరింగ్ సార్ ఫ్రమ్ యూ, బికాస్ యూత్ పూర్తిగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అది కనీసం సిగ్గుసరం ఉండాలి. మనం కేవలం యువగలం అనే నినాదంతో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మీరు పర్యటించి యువకుల సమస్యలు తెలుసుకొని ప్రతి చోట ఇంటరాక్షన్ పెడుతూ, మదరంగా మీతో పాటు మేము ఎలమంచిల్లో కూడా మీ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అండ్ ఆ రోజు కూడా ఒకటి చెప్పాలి, రోజంతా పాదయాత్ర చేశారు ఆయన ఎలమంచిల నియోజకవర్గంలో. చివరాఖరికి ఎండింగ్ 6:30 అయ్యే టైంకి 6:30 నుంచి దాదాపు 8 గంటల వరకు కూర్చొని వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులతో పాదయాత్ర అవ్వగానే ఎవరైనా క్యారవాన్ ఎక్కి రిలాక్స్ అవుతారు, బట్ ఆయన రిలాక్స్ అవ్వలేదు. ఆ రోజు నేను రియల్లీ షాక్. 6:30కి వచ్చి కూర్చొని దాదాపు 8:30 వరకు టీడీపీ శ్రేణులతో కానీ జనసేన పార్టీ శ్రేణులతో కానీ కూర్చొని చర్చించి మాటామంతి జరిపి చాలా హుందాగా, మాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. ద వే హీ రిసీవ్డ్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా మాటలు, రాష్ట్రంలో కూల్చేవాడు జగన్మోహన్ రెడ్డి, కట్టేవాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చీకట్లోకి తోసేవాడు జగన్మోహన్ రెడ్డి, మనల్ని వెలుగులోకి తెచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు.
వాళ్ళది అహంకారం అయితే మంది ఆత్మగౌరవం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ చైతన్య. ఇప్పటి వరకు చైతన్య ఎవరి కోసం చెప్పారో మనమందరం కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మన పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పాతపట్నం నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి శంఖారావం కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు, యువతరానికి దిక్సూచి, రేపు భావితరాలకి దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకుడు, మనమందరం ఎంతో అభిమానంగా ఎప్పుడు వస్తాడా మన ప్రాంతానికని ఎదురు చూసేటటువంటి నాయకుడు, మనం ముద్దుగా అన్నగారని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా మనవడు, అలాగే మనందరి ఆదర్శ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మనందరి సోదరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి మళ్లీ రాబోతున్న ఎన్నికలకి సిద్ధం కాబోతున్నటువంటి మన సోదరులు కలమట రమణ గారు, అలాగే జనసేన స్థానికంగా ఉన్నటువంటి మన అధ్యక్షులు గేదెల చైతన్య గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిని చంద్రమోహన్ గారు, మామిడి గోవిందరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మన చిరంజీవి గారు, మన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులైన కోన రవికుమార్ గారు, మరి ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గ 5 మండలాల నుంచి కూడా కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సోదర సోదరీమణులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గం మా తల్లిగారి నియోజకవర్గం, మాకు అమ్మ లాంటి నియోజకవర్గం ఇది. ఎప్పుడు కూడా పాతపట్నం నియోజకవర్గం వస్తే అమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో, ఆ నీలమణి దుర్గమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో, తెలుగుదేశం పార్టీని గాని మమ్మల్ని గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు ఆ రకంగా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మీరందరూ కూడా నిలిచారు. గతంలో ఎన్ని ఎలక్షన్లు జరిగినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీకి నమ్మి ఉన్నటువంటి కార్యకర్త ఈ పాతపట్నం నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నారు. అటువంటి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి చైతన్యపరచాలని, మిమ్మల్ని రాబోతున్నటువంటి ఎన్నికలకి ఒక సైనికుల్లాగా తయారు చేయడానికి లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా ఈ సభ పెట్టుకొని ఈ రోజు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మా అందరి కోసం కాదు, మీకోసమే ఈ కార్యక్రమం జరుగుతుందనేది కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు రాష్ట్రానికే ఒక ముఖ్యమైనటువంటి ఎన్నికలు, చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. 2019లోనే మనం అందరం కూడా తప్పు చేశాం, రాష్ట్రం మొత్తం కూడా మోసపోయింది, అందులో పాతపట్నం కూడా భాగస్వాములు అయ్యాం. ఎక్కడా కూడా ఒక మాయ మాటలు చెప్పి తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నించకుండా ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మనం అనుభవించాం 4.5 సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం. ఇంకా సహించే ఓపిక మీ అందరికీ కూడా ఉందా అని అడుగుతున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను. లేదు, తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది. తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం. 5 మండలాలు
అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం. పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా మనకు అవుతుంది. ఎల్లన్నపేట నుంచి మనం మిలియాపుట్టి గొప్పిలి వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం, కొండల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ఆనందపడిచేలాగా అభివృద్ధి చేయాలనంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. కానీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది. అటు గిరిజనులు గాని, 5 మండలాల ప్రజానికం గాని, ఏ గ్రామమైనా సరే మన గ్రామాలన్నీ కూడా సర్వసుందరంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదే అనేది మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు వేయడంలో, వీధి దీపాలు గాని, గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు, తాగునీటి సదుపాయాలు, గ్రామంలో ఇల్లులు, పెన్షన్లు, రేషన్లు, పెళ్లి కానుకలు, సంక్రాంతి కానుకలు, ఇలా చంద్రన్న బీమాలు, పసుపు కుంకుమ, ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు లోకేష్ అన్న గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు. పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఆయన ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలనంటే మనకి పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని. సీసీ రోడ్లు ఆ రోజు 1000 కిలోమీటర్లు మనం వేసుకున్నామనంటే దానికి ఘనత మన లోకేష్ అన్న గారు అనేది మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే మన ఒక పక్కన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దేశ విదేశాల నుంచి ఐటీ కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొని వచ్చి దేశంలోనే అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఎక్కడ తయారవుతున్నాయంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్పగా చెప్పుకునే స్థాయికి మన లోకేష్ అన్న గారు తీసుకొని వచ్చారని తెలియజేస్తున్నాను. మన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఎలా దోచుకుందామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడ అభివృద్ధి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు. కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటగా హాజరవుతున్నారు. ఎంత డబ్బులు మనం సంపాదించుకున్నామన్న ఆలోచనతో ఇసుక కనబడితే ఇసుక, గనులు కనబడితే గనులు, గ్రావెల్, మైనింగ్, ఇలా ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈరోజు రాబందుల్లాగా అందరూ కూడా తయారయ్యారు. అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి. మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి. ఎన్ని కేసులో మీ అందరి మీద పెట్టించుకున్నారు. ఇప్పటికీ ఈ 2 నెలలు మనం ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే లోకేష్ అన్న గారు ధైర్యం ఇవ్వడానికి మన అందరి ముందుకి వచ్చారు. ఏ కష్టం వచ్చినా సరే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే లోకేష్ అన్నగా నేను మీ వెంట ఉంటాననే ధైర్యం ఆయనే మీ అందరికీ కూడా ఇస్తున్నారు. కాబట్టి నిర్భయంగా మీరందరూ కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఈ పడినటువంటి పిచ్చి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు. వాళ్ళ పదవుల్లో కూర్చోవడానికి కాదు, వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు. అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం, పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నాశనం అయిపోతుంటే, తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు. అవసరమైతే చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు. అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీద అయితే వచ్చారో దానికి 10 రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలనేది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గంలో పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే రాష్ట్రం మొత్తం మీద సర్వే చేయించారు. అందులో పెర్ క్యాపిటా ఇన్కమ్, ఆ సగటు ఒక ఆదాయం ఉండేటటువంటి ఆ ఫిగర్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చింది. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి, ఇక్కడ అదనంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే పాతపట్నంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఎంతో తాపత్రయంతో కొంత ప్రయత్నం చేశాం. కానీ
అనుకున్నంత స్థాయిలో ఆ రోజు చేయలేకపోయినా ఈ రోజు మన అవగాహన పెరిగింది, ఈ రోజు మనకున్నటువంటి ఆలోచనలు పెరిగాయి. ఈ రోజు లోకేష్ అన్న గారు తోడు కూడా మనకుంది కాబట్టి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మనం పాతపట్నం నియోజకవర్గం, ఎందుకనంటే మనం అంటున్నాం శ్రీకాకుళం జిల్లా వాసులు అన్ని దగ్గరలా ఉంటారని, మీరు ఆ శ్రీకాకుళం జిల్లా వాసుల్లో కూడా పర్సంటేజ్ తీస్తే పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ లో గానీ ఎక్కడైనా పనికి వెళ్లేటటువంటి వారు ఊర్లే ఈ రోజు కాలనీలన్నీ కూడా బయట ఉన్నాయి పాతపట్నం నియోజకవర్గం తాలూకువి. అటువంటిది వలసల కోసం ఎక్కువ మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి ఇక్కడే వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకునే అవకాశం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఇక్కడ మా ముందున్నారు. వాళ్ళందరికీ కూడా మనం సరైన అవకాశం కల్పించగలిగితే వాళ్ళ ద్వారానే సొంతంగా పెట్టుకునేటటువంటి స్థామత మా తాలూకా పాతపట్నం నియోజకవర్గ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. అలాగే మరొక పెద్ద వర్గంగా గిరిజనులు ఉన్నారు. ఆ రోజు ఐటీడీఏ సీతంపేటలోనే పెట్టినటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఐటీడీఏలు పెట్టి గిరిజన ప్రాంతంలో సరికొత్త వెలుగులు తీసుకొని వస్తే మళ్ళీ దుర్మార్గుడు పిచ్చి తొగ్లకు సైకో ఏ రకంగా ఆలోచించాడో జిల్లాలన్నీ కూడా విభజన చేసేసి తారుమారు చేశాడు. ఈ రోజు ఐటీడీఏ లేకుండా అయిపోయింది. మనకి మిలియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం, మందస ఇలా చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మళ్ళీ మా జిల్లాలో ప్రత్యేకంగా ఐటీడీఏని ఏర్పాటు చేయడానికి లోకేష్ అన్న గారి దృష్టిలో ఈ సందర్భంగా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా చేసి తీరాలన్నది కూడా ఆ డిమాండ్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గిరిజన గ్రామాలని ఆ రోజు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేశాం. లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేశాం. కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా గిరిజనులందరికీ కూడా లేదు. ఆ గిరిజన గ్రామాలు చూస్తే వన్ సైడెడ్ గా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు ఆ రోజు. కానీ నమ్మిన వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే ఏ రకంగా ఉంటుందో గిరిజన గ్రామాలందరూ కూడా ఈ రోజు జగన్ కి ఓటేసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, వాళ్ళ పాపం తెలుసుకున్నారు. ఈసారి గిరిజన గ్రామాల్లో ఒక్క ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకి పడే అవకాశం లేదన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నిర్వాసితుల తాలూకా సమస్య కూడా ఉంది మన పాతపట్నంలో. ఆ రోజుల్లో మనమే చేశాం అన్ని కార్యక్రమాలు. యూత్ ప్యాకేజ్ ఆ రోజు నిర్వాసిత గ్రామాల్లో ఏదో చెప్పనట్టు చెప్తే ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్తారు, చేతలు ఎవరికి కూడా కాదని ఆలోచించుకొని వాళ్ళేవో కొన్ని డిమాండ్లు చెప్తే 430 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు యూత్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాను. ఎంత కష్టపడి పని చేయాలో అంత చేశాం. అయినా సరే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని వదులుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడో కాస్త బాధ ఉంటుంది. ఆ బాధని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ 2013 చట్టాన్ని అమలు చేస్తామనంటే కాస్త ఆశపడ్డారు నిర్వాసితులందరూ కూడా. మరి ఆశలో అర్థం ఉంది, కానీ ఆశించి మీరు అందరూ ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తులు మీకు ఎవరికైనా న్యాయం చేయగలిగారా అని నిర్వాసిత గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి అడుగుతున్నాను. 2013 చట్టంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. మాట్లాడడానికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు రావట్లేదు. అంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం దర్జాగా వచ్చి మీ అందరికీ ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు. ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలనంటే 1 కాదు 2 చంద్రుళ్ళు మీకు తెచ్చి చూపిస్తా అన్నారు. నక్షత్రాలు కావాలనంటే 10 ఏంటి 20 నక్షత్రాలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి అన్ని ఓట్లేశారు. తీరా ఈ రోజు చూసుకుంటే పంగనామాలు పెట్టారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పంగనామాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికైనా మనం మేలుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. అది చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కష్టపడి మనం అందరం కూడా పనిచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. అలాగే మన పక్కన రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ కూడా ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది. పట్టుబట్టాం, అక్కడ పట్టుబట్టి ఈ యొక్క ప్రాంతానికి ఆ రైల్వే స్టేషన్ సుందరంగా తయారు చేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడితే ప్లాట్ఫామ్ హైట్ కూడా ఈ రోజు పెరిగే పరిస్థితికి వచ్చింది. రేపు రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ను కూడా ఆపేటటువంటి పరిస్థితి నేను తీసుకొని వస్తానని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. కేంద్ర పరంగా చాలా కార్యక్రమాలు మన జిల్లాలో చేశాం. ఈ యొక్క పాతపట్నం నియోజకవర్గంలో కూడా కేంద్రానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా గతంలో మీరు చూశారు.
మనకి బ్రిడ్జ్ కూడా రొమదల దగ్గర బ్రిడ్జ్ కూడా ఉన్నప్పుడు మనమే పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నిస్తే నత్తనడకన ఉన్నటువంటిది అది కూడా ముందుకు నడిపించే పరిస్థితికి వచ్చారు. ఇలా ఏ సమస్య ఉన్నా సరే మనం అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాం. కానీ అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయొచ్చు. అది సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గం అంటే ఒక మారుమూల ప్రాంతంగానే ఎప్పుడూ ఉండిపోతుంది. అటువంటి ప్రాంతానికి ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి లోకేష్ అన్న గారు ఇక్కడికి రావడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. బాధ ఏంటంటే 7 నియోజకవర్గాలు అన్నీ అయిపోయినాయి. ఈ రోజుతోని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ పాలకొండ. అందరం కూడా మిస్ అవుతాం లోకేష్ అన్న గారు మిమ్మల్ని. నేను ఎలాగ వస్తాను, మా ప్రజలు మిస్ అవుతారు. మా ఆలోచన ఏంటంటే మీకు ఇక్కడే ఉంచేయాలని. కాబట్టి ఇప్పుడైతే మీ తాలూకా ప్రయాణం రాష్ట్రాని కోసం అవసరం, రాష్ట్ర యువత కోసం అవసరం, రాష్ట్ర ప్రజల కోసం అవసరం. కాబట్టి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దేవుళ్ళు అలాగే ప్రజలు అందరి తాలూకా ఆశీస్సులు మా లోకేష్ అన్న గారికి ఇచ్చి మీకు రాష్ట్రం కోసమే పంపిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద తిరగండి. మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ నేల పులకిస్తుంది, మా యువత పులకిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రాష్ట్రం అంతా కూడా తిరిగి మన అనుకున్నటువంటి లక్ష్యం సాధించుకొని విజయ వీరుడుగా మళ్ళీ మా పాతపట్నం నియోజకవర్గం మీరు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎంతో పవర్ఫుల్ అయినటువంటి మా నీలమణి దుర్గమ్మ ఇక్కడే పక్కనే ఉంది. ఆమె తాలూకు ఆశీస్సులు కూడా మీకుండాలి, మనందరికీ ఉండాలి, మన పార్టీకి ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ ఎంపీ గారు, మీ స్పీచ్ చాలా ఉత్తేజకరంగా ఉంది. మరి ఇప్పుడు ఎప్పుడా అని రాష్ట్రం మొత్తం తిరుగుతానని పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైసలకు చేసి శంకారావం పేరుతో ఈవేళ మన పాతపట్నం నియోజకవర్గానికి వచ్చి మరి మనందరినీ ఉత్తేజపరచడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇవ్వడానికి వచ్చిన లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎర్రబుక్ ఎట్లా మర్చిపోతా స్వామి, ఎందుకు మర్చిపోవాలి? తమ్ముడు అక్కడ గొడవ పెడుతున్నాడు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరావం సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎదురు తిరిగి పోరాడిన మా పసుపు సైన్యానికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడే మనస్తత్వం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు. శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు. మీకు చెయ్యాలంటే భయం వేస్తుంది స్వామి, మీ పట్టే వేరు. ఎవరైనా మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అదే మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది. అరుసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి మన శ్రీకాకుళం. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల 100 ముక్కలుగా పగులుతుంది. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం.
అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి, ఎన్ని మాయ మాటలు చెప్పాడు. దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా గట్టిగా గుద్దుతున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. డిఎస్సి నోటిఫికేషనే ఒక మోసం. బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు, విదేశీ విద్య కూడా కట్ చేశారు. అంతెందుకు ఎన్నికల ముందల 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా గ్రూప్ 2 పోస్టులు 4 నెలల ముందర అనౌన్స్ చేస్తాడు. కేవలం 2 నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యేదానికి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 4 నెలల సమయం ఇచ్చేవాళ్ళం. పోన్లే సమయం తక్కువ ఇచ్చాడు, కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం. ఎన్ని గ్రూప్ 2 పోస్టులు విడుదల చేశాడు తెలుసా? కేవలం 897 పోస్టులు. ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారో తెలుసా? 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు. ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువకులకి నేను పిలిపిస్తున్నా, దయచేసి మీరు అధైర్యపడొద్దండి. నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ని చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు, మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా, మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని
ఇమేజ్లు కొట్టాడు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు. కానీ జగన్కి ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటలో లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు. ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు. నేను జగన్ అడుగుతున్నా, నీ సొంత అమ్మ చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేం మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి? ఎన్నికల ముందలా అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేశారు. ఈ రోజు సొంత చెల్లెలు, ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి. ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని? అంతెందుకు, షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మాడుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటీఎం కుక్కలు ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి పుట్టారని అడుగుతున్నారు. ఏకంగా ఆమె పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఆయన పరిపాలన గురించి సొంత కుటుంబ సభ్యులు మాట్లాడినా వాళ్ళ పైన ఆరోపణలు చేసడానికి ఈ పేటీఎం కుక్కలు బయలుదేరినాయి. అంతెందుకు, దివంగత నేత అని చెప్పుకుని బతికే వీళ్ళు ఏకంగా రాజశేఖర్ రెడ్డి గారు పరువు కూడా ఈ రోజు తీసేసే పరిస్థితికి వచ్చారు. జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్ కి 2 బటన్లు ఉంటాయండి. బల్ల పైన ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద కూడా ఒక బటన్ ఉంటుంది, అది ఎర్ర బటన్ అండి. మనందరి కంపెనీ బటన్ బులుగు బటన్. ఆ బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా రేపో మాపో ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడండి, ఒక గొట్టం పట్టుకుని వస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు. ఎవరు ఊదదు. పొరపాటున ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, కొత్తగా స్పెషల్ స్టేటస్, వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే
100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, మనం ప్రజల్లోకి వెళ్ళాలా, సంక్షేమం గురించి చర్చించాలా. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. రైతులకి హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకి ఆనాడు అందించారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్నగారి తర్వాత బాబు గారు ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. చంద్రన బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పెళ్లి కానుక, పండుగ కానుకలు, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల పడుతున్న కష్టాలు మనందరం చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండో హామీ ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. మూడో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరు వెళ్తే 15,000, ఇద్దరు వెళ్తే 30,000, ముగ్గురు వెళ్తే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా నాలుగో హామీ ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఐదో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో సూపర్ 6, ఆరోది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను, జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను. ఇచ్చిన మాట నిలబడే వ్యక్తిని ఈ లోకేష్ అని మీకు మళ్ళీ చెప్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ అడుగుతున్నా, ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా? ఎక్కడ గాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా? కానీ 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి. అసలు 500 కోట్ల రూపాయలతో పేద ప్రజలకి లక్షల ఇళ్లు కట్టచ్చు, రోడ్ల పనులు పూర్తి చేయొచ్చు, ఒక నియోజకవర్గం రూపురేఖలు మార్చొచ్చు. కానీ ఆ మనసు జగన్కి లేదు. ఎన్నికల ముందల ఉత్తరాంధ్రకు అనేక హామీలు ఇచ్చారు. మూతపడిన అన్ని ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏకంగా రైల్వే జోన్ పనులు యుద్ధ ప్రాతిపదికంగా మొదలు పెట్టిస్తా అన్నాడు. కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు. విశాఖ ఉక్కు ఉన్నది ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి మన కోసం విశాఖ ఉక్కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్ర ప్రజలు నేను తెలుపుతున్నా, అవసరమైతే మన ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు కూడా అనేక హామీలు ఇచ్చాడండి ఈ సైకో. పాదయాత్రలు అందరికీ ముద్దులు పెడుతూ ప్రధానంగా 60 హామీలు ఇచ్చారు. దాంట్లో పెండింగ్ ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టులో పనులన్నా జరుగుతున్నాయని ఆలోచించమని నేను కోరుతున్నా. వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ కానివ్వండి, పనులు కానివ్వండి, నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కనీసం ఒక తట్టం మట్టన ఎత్తాడా అని
ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార నాగావళిని అనుసంధానం చేసేదానికి పనులన్నీ ప్రారంభించాం. దాదాపు 70% పనులు ఆనాడు పూర్తి చేశాం. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి పథకాలు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు ఏకంగా డయాలసిస్ కేంద్రాలు, ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు మనం చేసుకుంటాం జరిగింది. ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం కోసం ఆనాడు కల్మట వెంకటరమణ గారు మా అందరితో పోరాడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి 2014 నుంచి 2019 వరకు పాతపట్నంలో ఒక స్వర్ణ యుగం చూపించారు. ఎవ్వరు ఊహించిన విధంగా 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం, 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేశాం. ఆనాడు మనం ప్రారంభించిన ఇంకొక 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసింది. ఆనాడు మెగా వాటర్ స్కీములు తీసుకొచ్చాం, 10,000 ఇళ్లు కట్టాం. వంశధార నిర్వాసితులకి 420 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు వేశాం. అన్ని మౌలిక వసతులు కల్పించి నిర్వాసితుల కాలనీలు కూడా ఆనాడు మన ప్రభుత్వం కట్టింది. మినీ స్టేడియం, మోడల్ డిగ్రీ కాలేజ్, మహిళలకి హాస్టల్స్, ఏకలవ్య పాఠశాలలు, జూనియర్ కళాశాలకి అవసరమైన భవనాలు, చేనేత భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఆనాడు మనం కట్టాం. అంతెందుకు, నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య ఉందంటే సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి ఆనాడు ప్రతి తాండానికి కూడా తాగునీరు అందించాం. అయినా 2019లో మనం ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. వాళ్ళ అబద్ధం ప్రచారం స్పీడ్గా వెళ్ళింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. మనకుండేది 2 నెలలు. ఈ 2 నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. 2019లో రెడ్డి శాంతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుకున్నా. నేను ఆమెను ఒక ప్రశ్న వేస్తున్నా, నియోజకవర్గానికి కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా? ఒక్క రోడ్ వేశారా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేశారని అడుగుతున్నా. అసలు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమినే కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. పెద్ద ఎత్తున ఇసుకని కూడా దోచేస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. అంతెందుకు, నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారి కంపెనీయే చేసే పరిస్థితి ఈ రోజు మనం అన్ని చూస్తున్నాం. ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇచ్చే రోజులు ఈ రోజు మనం చూస్తున్నాం. ఆశా వర్కర్ పోస్టులు కానీ, అంగన్వాడీ పోస్టులు కానీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితికి ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్యే వచ్చారు. ఇది పోవాలంటే మనందరం కష్టపడాలి. ఈరోజు అన్న కొన్ని కోరారు, పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ వారు కూడా కోరారు. వాళ్ళందరూ కూడా చెప్పదలుచుకున్నారు. తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళమండి. ఎందుకంటే అమ్మాయి దున్నపోతు తంతుందిరా ఎందుకు రే అని. కానీ పాలిచ్చే ఆవదరికి రోజు ఇంకెంత పాలిస్తారు అబ్బా అని అడుగుతాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. పెద్దలు అడిగినట్లు తప్పనిసరిగా పాలిటెక్నిక్ కాలేజ్ మన నియోజకవర్గానికి మనం తీసుకొస్తున్నాం. అదేవిధంగా మన జిల్లాకి ఐటీడీఏ తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకొస్తాను. పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మొదటి 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం. ఇంకా ఉత్తరాంధ్రకి గతంలో ఎట్లయితే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే రీతిలో ఉత్తరాంధ్ర కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. మన ప్రాంతానికి సెజ్ తీసుకొస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడున్న సిక్కోలకి
ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా భారతదేశంలో ఆలోచిస్తే వాళ్ళకు గుర్తుకొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. నాయకులు పార్టీ మారి వెళ్ళొచ్చేమో కానీ నమ్మకున్న సిద్ధాంతం కోసం, ఆ పసుపు జెండా కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏనాడు మారవరు. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అవసరం. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పసుపు జెండా, ఆ పసుపు క్యాప్ ఉంటే చాలు. అందుకే 2014లో ఎవరు ఊహించిన విధంగా కార్యకర్తల కోసం మనకు సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్తకి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఈరోజు ఖర్చు పెట్టాం. అంతేకాదు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తుంది. అది కార్యకర్తల పట్ల మాకున్న చిత్తశుద్ధి. నాకు అక్క చెల్లెలు లేరు, పెద్దమ్మ చిన్నమ్మ లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇచ్చి వెళ్ళారు. 2019 నుంచి 24 వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేశారు. వేదికమైన పెద్దల పైన చాలా తక్కువ కేసులు ఉన్నాయి స్వామి. నా పైన 22 కేసులున్నాయి. ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. స్పీడ్ చాలా తక్కువ ఉంది స్వామి మీది. నా పైన SC/ST కేసు ఉంది, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 మధ్యన ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈ కేసులు పెద్ద నిలబడవండి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నా. వడ్డీ, చక్ర వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వాళ్ళ ఇతర దేశాలకి పారిపోయినా లేదంటే ఇతర రాష్ట్రాలకి పారిపోయినా వాళ్ళని పట్టుకు వచ్చి జైళ్ళకి పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మాడుతున్నా ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు నేను కోరుతున్నా, మీ అందరికి ఇప్పటికీ ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో 25 క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇది ఒక్కొక్క బంచ్, ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. మీ ఇంటికే పంపిస్తాం. మీ పైన ఉన్న బాధ్యత మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్తాం. ప్రతి ఇంట్లో ఈ క్యాలెండర్ ఉండాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా అక్కడ సూపర్ 6 హామీ ఇచ్చాం, మేము సూపర్ 6 హామీలు నిలబెట్టుకున్నామని చెప్పేదానికి. ఇది ప్రతి గడపకి మీరు చేర్చాలి. అంతేకాదు మీ జోబులో పెట్టుకున్నాక ఒక కార్డు ఇచ్చాం. మీరు టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కానీ, పొలం పనుల్లో వేరే వాళ్ళని కలిసినప్పుడు కానీ మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది మీకు గుర్తు చేసేదానికి ఈ కార్డు ఇచ్చాం.
ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా మీరు వేసుకోవాలి. ఎంతమంది వేసుకున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అందరూ వేసుకోవాలి. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సైకిల్ వేసుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా రాలేదా? నువ్వు లేట్గా వచ్చావు కదబ్బా, అందుకే ఇవ్వలేకపోయారు. రేపటి నుంచి టైం గుండు స్వామి. బాధుడే బాధుడు. ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికీ మనం చేశాం. పెద్దలు అన్నారు జోన్ 1లో మేము నంబర్ 2 అని. నేను ఒప్పుకోను. మీరు 46% చేశారండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. కొంచెం ఒకసారి వినండి. మాకు డేటా ఉంది. 46% జరిగింది. పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు 92% చేశాడు. మంగళగిరిలో మేము దాదాపు 63% పూర్తి చేసుకున్నాం. మనందరం పోటీ పడాలి. నేను అందుకన్నా మీరు జోన్తో పోటీ పడతాం కాదండి, రాష్ట్రంతో పోటీ పడాలని కోరుతున్నా. పోటీ పడతారా? రెడీనా? అందుకే ఇప్పుడు బాబు సూపర్ 6 కూడా ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. రేపు వెంకటరమణ గారి రికమెండేషన్లు అవసరంలా. ఎవరు పని చేశారు లేదో నాకు ల్యాప్టాప్ తెరిస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎవరు ఏ గడపకి వెళ్తున్నారో లేదో నాకు తెలిసిపోతుంది. రేపు మిమ్మల్ని వెతుక్కుంటా నేను వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా తెలుగుదేశం పార్టీ వస్తుంది. రెడీనా? నా ఛాలెంజ్కి నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? సిద్ధమా? థ్యాంక్ యూ. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు. ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని బయలుదేరాలనుకుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫ్లైట్ రానికుండా పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించాడు, కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని. ఏ పేటీఎం బ్యాచ్లో పెళ్లిళ్ళు చేయలేరని, కానీ ఉన్న పెళ్లిల్లో చిచ్చు పెట్టేదానికి మటుకు సిద్ధంగా ఉంటారు. షర్మిల గారిని అవమానించారు. ఇంకా మనందరం ఒక లెక్కన కావాలని మన మధ్య తగాద పెట్టేదానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇంకో పక్కన జన సైనికులు ఇద్దరు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. పెద్దల అభ్యర్థులు నిర్ణయిస్తారు. ఇద్దరు కలిసి అభ్యర్థులు నిర్ణయిస్తారు. నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. కింద నుంచి మా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు ఒక విషయం నన్ను అడిగారు. నిర్వాసితులకి మెరుగైన ప్యాకేజ్ అందించాలని అన్నాడు. మన దేవుడే చెప్పాడు కదా బా, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ సమస్యని మనం పరిష్కరిస్తామని. సో ఆ డౌట్ అవసరం లేదు. 2 నెలలు ఓపిక పట్టండి. పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి పని కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎక్కడున్నారో అక్కడనే నుంచోండి. మీరు ఒక మంచి టెక్నాలజీ ద్వారా వచ్చే ఇబ్బంది గురించి మీరు వివరించారు.
అన్న వివరాలు ఇప్పుడు నియోజకవర్గానికి ట్రైనర్స్ రేపు పంపిస్తున్నాం. ఆ వివరాలు తెలియజేయండి. తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? మనోళ్ళు వెళ్ళి తీసుకున్నాం. ఐటీడీపీలు ఇలా వివరాలు తీసుకుని నాకు పెట్టమని. ఓకేనా? అందరు ఒక్క నిమిషం. ఏనా పొద్దున వచ్చింటే తీసుకుని ఉండేవాడు కదా అర్జు. తీసుకోండి. మీరు పని చేయండి, మీరు అటు వచ్చేసి ఎంపీ గారు మిమ్మల్ని లోపల తీసుకుంటారు, మీరు రండి. ఓకేనా? మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడనే నుంచోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పారు అలాగా కృష్ణ అందరూ గుండె మీద చేసుకోవాలి. నేను చదువుతాను, చదివే ముందు మీ పేరు మీరు అనుకోవాలి. కలమట వెంకటరమణ అనే నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణము చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. వినబడాలి కొంచెం గట్టిగా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మెడలెక్కి కూర్చుంది. కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
చేస్తున్న